పరమేశ్వరునికి పరాశక్తికి మధ్య సంబంధాన్ని శ్వేతాశ్వతరోపనిషత్తు ఎలా వర్ణించింది? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మళ్ళీ కాళిదాసుని మనం ఆశ్రయిస్తాం. కాళిదాసు యొక్క రఘువంశ మహాకావ్యాన్ని ఆశ్రయిస్తాం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పరాశక్తికి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని అది కొంచెం జటిలమైనటువంటి పదాలతోటి శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పింది. దాన్ని మనం సులభంగా చెప్పుకోవటానికి కాళిదాసు శ్లోకాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. వాక్కు అర్థం, వాక్కుని అర్థం విడిచిపెట్టి ఉండలేదు, అర్థాన్ని వాక్కు విడిచిపెట్టి ఉండలేదు. ఇప్పుడు రాముడు అనేటువంటి ఒక పదాన్ని మనం పలికాం అంటే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, సీతాదేవి యొక్క భర్త, లక్ష్మణుని యొక్క అన్న అనేటువంటి అర్థాలు ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లా. రాముడు అనేటువంటి ఒక్క పదాన్ని పలికిన వెంటనే రాముడికి ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా దానంతటవే మనకి స్ఫురిస్తున్నాయి. అంటే ఆ రెండూ కూడా అంటే రాముడు అనేటువంటి శబ్దము, వాటికి ఉన్నటువంటి అర్థాలు రెండు అవిభాజ్యాలు, రెండు కలిసిపోయి ఉండేటువంటివి, విడదీయటానికి వీలు లేనటువంటివి, ఒకదాన్ని ఒకటి ఎప్పుడూ కూడా అనుసరించి ఉంటాయి. వాక్కు అర్థము ఏ రకంగా ఉంటాయో పరాశక్తి పరమాత్మ ఆ రకంగానే ఉంటారు. అందుకే రాఘవత్వే అని సంప్రదాయ శ్లోకం చెప్తుంది. దేవుడు ఎక్కడ అవతారం ధరిస్తే ఈవిడ కూడా ఆయన వెంట ఉండేటువంటి లక్ష్మీదేవి కూడా అనపగామిని ఆ వెంటనే అనుసరిస్తూ ఉంటుందట. ఎక్కడైనా సరే ఆయన శ్రీరాముడి కింద ఉంటే ఈవిడే సీతాదేవి కింద వచ్చింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మగా భగవానుడు అవతరిస్తే రుక్మిణీదేవి కింద వచ్చింది. వెంకటేశ్వరుడు పద్మావతీదేవి. ఎక్కడా కూడా ఆ శ్రీరాముడు లాంటి ఆ పరమాత్మ ఎక్కడ అవతారం ధరించినా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేదు. ఏ అవతారం తీసుకోండి ఎక్కడా కూడా అమ్మవారు ఆ పరాశక్తి విడిచిపెట్టి ఉండలేదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడు అనుసరించే ఉంటుంది. కాబట్టి పరమాత్మ పరాశక్తి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఏనాడు విడదీయలేనటువంటి బంధం. సుందరకాండలో సీతమ్మ వారు హనుమంతుడితోటి అదే మాట చెప్తుంది. సూర్యుడిని విడిచి కాంతి ఎలా ఉండలేదో, సూర్యుడికి కాంతికి అవిభాజ్యమైనటువంటి సంబంధం, ఆ రెండింటిని ఎవరూ విడదీయలేరు. అలాగే నన్ను రాముణ్ణి ఎవరూ విడదీయలేరు అంటుంది. అందువల్ల అటువంటిది పరమాత్మకి పరాశక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో శివశక్తియా యుక్త అని చెప్పినట్లుగా ఆ ఇద్దరి మధ్య ఈవిడ శక్తితోటే ఆయన కదులుతూ ఉంటాడు, ఆయన కదలికతోటే ఈవిడ శక్తి సముపార్జించుకుంటుంది. అందుకే ఈ పరాశక్తి పరమాత్మ అది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధంగా శ్వేతాశ్వతరోపనిషత్తు వేరే వేదాంత పరిభాషలో చెప్పింది.